హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ వీడియోలో నాకు డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచి ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చేసింది. సో దాని గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ అయితే చేసేద్దాం. బిఫోర్ దట్ నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఆర్ ఎల్స్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఇవాళ వీడియోలో నేను ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ ఇది అప్లై అయితే చేసేసుకోండి మీరు, ఎందుకంటే నాకు దానికి రిలేటెడ్గానే ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చింది. సో మీరు మళ్ళీ అప్లై చేయడం ఎక్కడ ఏంటి అని అయితే నన్ను అడుగుతూ ఉంటారు వీడియో చూసి. సో ఫస్ట్ అందుకే నేను ఇదే చూపిస్తున్నాను. ఇక్కడ లింక్ అనేది ఇక్కడ నేను ఇచ్చేస్తాను డైరెక్ట్గా, డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. మీరు చూసి అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ ఇట్స్ ఫుల్ టైం పర్మనెంట్. ఇక్కడైతే ఫుల్ టైం పర్మనెంట్ అని ఇచ్చారు, కానీ నాకు ఇచ్చిన మెయిల్లో అయితే కాంట్రాక్ట్ బేస్డ్ అని అయితే ఉంది. బట్ స్టిల్ లైక్ నీకు చూపిస్తాను నాకు అది ఎలా వచ్చింది ఏంటన్నది కూడా. సో బిఫోర్ దట్ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, మైసూర్ ఇలాంటి చోట అయితే ఉంది. మేబీ రిలేటెడ్ టు వేర్ హౌస్ ఏమో, ఎగ్జాక్ట్గా తెలీదు. ఆర్ ఎల్స్ మేబీ a different place. And non-voice, it's a full-time permanent. సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఏహెచ్ఎస్ ట్రై చేయండి, ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్, ఇలా చాలా ఉన్నాయి. లైక్ మాకు కనిపిస్తుంది. అవి ఏంటంటే లైక్ హైరింగ్ ఎక్స్టర్నల్ అని అయితే చూపిస్తుంది అనమాట. నేను కూడా వేరే ట్రై చేద్దామని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవి ఇవి చూస్తున్నాను. బట్ స్టిల్ ఏంటంటే నాకు అసలు ఎలిజిబిలిటీకి రావట్లేదు అనమాట. బికాస్ దే ఆర్ హైరింగ్ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. సో ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అలో లేదు అప్లై చేసుకోవడానికి. సో దట్స్ అ రీజన్ ఐఎమ్ సేయింగ్. లైక్ మీరు ఎవరైనా జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో ఏహెచ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అండ్ ఎంఎల్ డేటా అసోసియేట్ ఇవైతే చేయండి. నేను అక్కడైతే చూశాను హైరింగ్ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అని. ఎందుకంటే ఇంకోటి రిక్రూటర్ సైట్ కూడా ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్డ్ హైరింగ్ అయితే జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఇలాంటివన్నీ కూడా ఆర్డబ్ల్యూసి సంథింగ్ ఏదో అలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా సూన్ నేను వీడియో అయితే చేస్తాను, ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడానికి. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏదైనా కనిపిస్తే కూడా మీరు త్వరగా అయితే అప్లై చేసుకోండి. హైరింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. డైరెక్ట్గా వాకిన్స్ అయితే పిలుస్తున్నారు ఇక్కడ. లైక్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను అసలు ఎగ్జామే రాయలేదు. బికాజ్ లైక్ నేను ఎలా రాస్తాను చెప్పండి ఎగ్జామ్. ఆల్రెడీ క్యాండిడేట్, నేను వర్కింగ్ క్యాండిడేట్, నాకు అసలు టెస్ట్ లింక్సే రావు. టెస్ట్ లింక్ కూడా రాలేదు, ఎగ్జామ్ రాయలేదు. బట్ డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చేసింది. ఇది ఎలా వచ్చిండొచ్చు అంటే ప్రీవియస్ నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసికి ఎగ్జామ్ ఆన్సర్స్ అవి అయితే షేర్ చేసినా కదా. సో ఆ స్కోర్ని వీళ్ళు నాకు కన్సిడర్ చేసి ఉంటారు. సో లైక్ ఆ స్కోర్ అనేది దీనికి మ్యాచ్ అయి ఉండిండొచ్చు. దీనికి కావాల్సినంత స్కోర్ నాకు అక్కడ వచ్చింటది. సో నేను ఆ వీడియో కూడా 6 months లోపే మీకు షేర్ చేసిన. సో ఆ స్కోర్ని వీళ్ళు కన్సిడర్ చేసి నాకు డైరెక్ట్గా వాకిన్ మెయిల్ అయితే పెట్టేసినారు అనమాట. ఎగ్జామ్ లేదు, ఏం లేదు. అండ్ నేను జస్ట్ మీకు ఒకసారి ఆన్సర్స్ షేర్ చేయడానికి ఆర్ ఎల్స్ నాకు డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గర నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, అసలు నేను ఇది అప్లై కూడా చేయలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. జస్ట్ నేను ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఆర్ఓసి మాత్రమే చేశాను అనమాట. ఈ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్కి అయితే అప్లై చేయలేదు, అసలు ఎగ్జామ్ రాయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్గా వాకిన్ అయితే పిలిచేశారు ఇంటర్వ్యూ కోసం. మేబీ అక్కడికి వెళ్ళాక ఏమైనా ఎగ్జామ్ పెడతారో ఏంటో అన్నది అయితే నాకు తెలీదు. బట్ ఇక్కడైతే చూడండి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ ద అసెస్మెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ రోల్ అమెజాన్. నేను అసలు అసెస్మెంటే రాయలేదు. మేబీ బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ స్కోర్స్ వాళ్ళు కన్సిడర్ చేసి ఉండొచ్చు. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి అయితే పిలిచేస్తున్నారు డైరెక్ట్గా 6 months కాంట్రాక్ట్ రోల్కి. అండ్ 5 days వర్కింగ్. ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూకే రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్. సో మేబీ కాలింగ్ ఆర్ అలా ఏమైనా ఉండొచ్చు, చాటింగ్. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఎగ్జామ్ కూడా రాయలేదు, డైరెక్ట్గా నాకు ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చేసింది. సో మీరు కూడా మీ ఈమెయిల్స్ అయితే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అండ్ ఈ వాకిన్ అనేది నాకు 23rd అంటే ఇవాళకి అయితే వచ్చిందనమాట. నిన్న వచ్చింది ఈమెయిల్, నాకు చూస్తున్నారు కదా, నిన్న వచ్చిందనమాట. నేను ఇవాళ మార్నింగ్ చూసుకున్నాను. సో అందుకనే ఇన్ కేస్ మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఈమెయిల్ వచ్చింటే మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను.
సో మీరు ఈ డ్రైవ్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫుల్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్వాలిఫికేషన్ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు. అవైలబుల్ ఫర్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ 23rd మే అంటే ఇవ్వాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఖచ్చితంగా హిందీ అయితే వచ్చింది అంటారు. ఏహెచ్ఎస్కి కూడా హిందీ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. అండ్ అది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కే జరుగుతుంది. కంఫర్టబుల్ ఫర్ యూకే షిఫ్ట్స్ అండ్ నైట్ షిఫ్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ అనేవి ప్రీవియస్గా వర్క్ చేసింటే ఎంప్లాయీ ఐడి అండ్ మీ శాలరీ కూడా వాళ్ళు ఫస్ట్లోనే పెట్టేశారు చూడండి. 2,20,000 నుంచి 2,40,000 దాకా. సో మీ ఇన్హాండ్ శాలరీ మేబీ మీరు క్యాబ్ అలొకేట్ చేసుకొని, ఐ మీన్ లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి బై ఓన్ దగ్గరగా ఏదైనా పీజీ చూసుకొని క్యాబ్ అలవెన్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే 4,000 యాడ్ అవుతుంది మీ శాలరీలోకి. సో అరౌండ్ ఇప్పుడు 2,30,000కి మీరు హైర్ అయ్యారు అనుకోండి. సో మీ అరౌండ్ శాలరీ ఒక 20 దాకా 21 దాకా రావచ్చు. ఎందుకంటే ఈ 4,000 మీ క్యాబ్ అలవెన్స్ ఉంటుంది కదా, ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళేసి క్యాబ్ తీసుకోకపోతే ఆ 4,000 యాడ్ అవుతుంది అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ యాడ్ అవుతుంది. సో 21, 22 ఇన్హాన్స్ శాలరీ అయితే రావచ్చు మీకు. డిపెండ్స్ అనమాట మీరు ఎంతకు హైర్ అయ్యారు ఏంటి అన్నదైతే. This is an in-person interview drive. Please respond if you are available at any interview. Mention date. Candidates who have already attended the interview for this will not be eligible for participating again. సో ఆల్రెడీ ఎవరైతే ఈ డ్రైవ్కి అటెండ్ అయి ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, సో మీకు ఇలాంటి మెయిల్ ఏదైనా వచ్చింటే సో త్వరగా మీరు రెస్పాండ్ అయితే అవ్వండి. అండ్ మీ ఈమెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను నిన్న మార్నింగ్ అయితే వచ్చింది, బట్ నేను ఇవాళ మార్నింగ్ చూసుకున్నా ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. అండ్ బట్ నాకు ఇక్కడ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కాబట్టి ఇంటర్వ్యూ అటెండ్ అయినా వేస్ట్. ఎందుకంటే వన్స్ నా డాక్యుమెంట్ షేర్ చేయగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అని, అది కూడా ఫుల్ టైం పర్మనెంట్. సో ఐ విల్ నాట్ బి ఎలిజిబుల్ నో మ్యాటర్ వాట్. సో మీకు ఇంకా ఇట్లా ఏదైనా వచ్చింటే క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్కి అయితే హైరింగ్ జరుగుతుంది డిఫరెంట్ లొకేషన్స్కి. సో ఒక్క లొకేషన్ పైన ఇంకో లొకేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు బెంగళూరు అయితే పెట్టాను, కానీ మీరు హైదరాబాద్ ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్కి హైరింగ్ జరుగుతుంది. అండ్ కొన్ని అయితే విర్చువల్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు సెర్చ్ చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. నౌకరీలో ఆర్ హైర్ ప్రోలో కొన్ని విర్చువల్ లొకేషన్స్కే జరుగుతుంది. సో దాటు లైక్ ఎంఎల్ డేటా అసోసియేట్కి అయితే విర్చువల్ జరుగుతుంది, L3 రోల్కి అనుకుంటాను. సో ఒకసారి మీరు అన్ని వెతికితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కొంచెం పేషెన్స్గా అన్ని సెర్చ్ చేయండి. నౌకరీలో అక్కడ లింక్డ్ఇన్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. కమెంట్ సెషన్స్లో రెస్పాండ్ అవుతాను నేను ఇప్పటి నుంచి సూన్. ఇప్పుడు నా పెట్ అయితే ఆల్మోస్ట్ ఓకే అనమాట, కొంచెం కొంచెం నడుస్తుంది. సో ఇప్పుడు నేను కొంచెం డే బై టైం మళ్ళీ నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. అన్నిటికీ లైక్ మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.